పార్ట్ 5. హర్ష సీరియస్గా ఇంకా నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళు అని చెప్పడంతో శ్రీ కోపంగా వైష్ణవి వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైష్ణవి వెళ్తున్న శ్రీ వైపు చూస్తూ ఉంటుంది. హర్ష వైష్ణవి వైపు చూసి మీకు మా శ్రీ అంటే ఇష్టమా అని అడుగుతాడు. హర్ష మాటలు విన్న వైష్ణవి ఆశ్చర్యపోతూ శ్రీ వైపు చూసి మీకెలా తెలుసు అని అంటుంది. మీరు ఎప్పుడైతే కావాలనే మా కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకున్నారో అలాగే శ్రీతో మీటింగ్ కావాలి అని అన్నారు. అప్పుడే నాకు అర్థమయ్యింది. ఇంతకీ ఏంటి విషయం అని హర్ష అడగటంతో అది నేను శ్రీని లవ్ చేస్తున్నాను అని వైష్ణవి చెప్తుంది. అవునా, మరి మీరు నాకు ఎప్పుడు చెప్పలేదు, ఇది ఎప్పటి నుంచి అని హర్ష ఆశ్చర్యంగా అడుగుతాడు. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను శ్రీని లవ్ చేస్తున్నాను. ఆ విషయం చెప్పాలి అంటే నాకు ఎందుకో తెలియదు, భయం. కానీ తను చాలాసార్లు చూశాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు తను బైక్ మీద వెళ్తూ కనిపించేవాడు. అలా ఎన్నోసార్లు శ్రీని నేను చూశాను. కానీ నా గురించి తెలిసి తను నన్ను రిజెక్ట్ చేస్తాడేమో అనే భయంతో నేను తనకి ఏమీ చెప్పలేదు అని అంటుంది. అంటే అని హర్ష ఆశ్చర్యంగా అడుగుతాడు. వైష్ణవి తనకి తన జీవితంలో జరిగిన దాని గురించి హర్షకి చెప్తుంది. అది విన్న హర్ష కోపంగా బాధగా మరి ఇప్పుడు శ్రీ నీ గురించి తెలిస్తే యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటున్నావా అని హర్ష అడుగుతాడు. అతను నన్ను ఒప్పుకోవాలి అని నేనైతే అనుకోవట్లేదు. కానీ తనతో ఫ్రెండ్షిప్ అయినా చెయ్యాలి అని మీతో ఈ ప్రాజెక్ట్కి అగ్రిమెంట్ గురించి మాట్లాడాను. కానీ నా గురించి మీరు శ్రీకి ఏమీ చెప్పవద్దు. ఒకవేళ తనకి కూడా నేనంటే ఇష్టం ఉంటే అప్పుడు నా గురించి చెప్పి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అది కూడా శ్రీకు ఇష్టమైతేనే. అతని ఇష్టం లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. మీరు నా గురించి శ్రీ దగ్గర ఎక్కువ మాట్లాడకండి. అతనికి నా పేరు ఎత్తిన కోపం వస్తుంది. నేను కావాలనే శ్రీతో అలా ప్రవర్తించాను. నా క్యారెక్టర్ అది కాదు అని వైష్ణవి చెప్తుంది. హర్ష బాధగా వైష్ణవి వైపు చూసి సరే, మీరు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకోండి. మీరు ఇక్కడే ఉండటానికి నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పడంతో తెలుసు, నేనే కదా మిమ్మల్ని అడిగింది. కొన్ని రోజులైనా శ్రీని కంటి నిండా చూసుకోవచ్చు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వైష్ణవి. ఐశ్వర్య హర్ష వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన హర్ష ఐశ్వర్య వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు తనతో ఎందుకు మాట్లాడావు? నువ్వు అలా వేరే వాళ్ళతో మాట్లాడటం నాకు నచ్చదు అని ఐశ్వర్య నొచ్చుకుంటూ చెప్తుంది. తను నీకు ఫ్రెండ్ రా, పైగా నాకు సిస్టర్ అవుతుంది. నేను తనతో మాట్లాడిన తప్పు ఏమీ లేదు. నువ్వు ఏం ఫీల్ అవ్వకు. పద కిందకు వెళ్దాం అని ఐశ్వర్యాన్ని తీసుకుని హర్ష కిందకి వస్తాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా భోజనం టైం కావటంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. సావిత్రి గారు శ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండటం చూసి వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొనిరా అని చెప్తుంది. శ్రీ ఆశ్చర్యంగా ఎవరినంటే నేను ఎవరిని పిలవాలి? ఐశ్వర్య ఇక్కడే ఉంది కదా, మరి ఎవరిని పిలుచుకొని రమ్మంటావు అని అడుగుతాడు. హర్ష శ్రీ వైపు చూసి ఇంకా ఎవరి గురించో నీకెందుకు చెప్తుంది, వైష్ణవిని తీసుకొనిరా, తను ఇంకా కిందకి రాలేదు అని చెప్పడంతో శ్రీ కోపంగా హర్ష వైపు చూస్తాడు. హర్ష శ్రీని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళు, ముందు తనని తీసుకొనిరా అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు. ఇంకా శ్రీ చేసేది ఏమీ లేక వైష్ణవి కోసం తన రూమ్కి వెళ్తాడు.
వైష్ణవి తన ఫోన్లో ఏదో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అటువైపు నుంచి ఎవరి మాటలు వినిపించట్లేదు. శ్రీ బయట నుంచి ఈ పిల్ల ఎవరితో మాట్లాడుతుంది, అటువైపు మాటలేమీ నాకు వినిపించట్లేదు అని అనుకుంటూ విసుగ్గా వైష్ణవి రూమ్ డోర్ కొడతాడు. రూమ్ డోర్ ఓపెన్లోనే ఉండటంతో డోర్ ఓపెన్లోనే ఉంది అని చెప్తుంది. శ్రీ లోపలికి వచ్చి నిన్ను భోజనానికి రమ్మంటున్నారు, అయినా టైం అయితే తినడానికి రావాలని తెలియదా, నీకోసం పిలవడానికి రావాలా ఏంటి అని అంటాడు శ్రీ. వైష్ణవి కోపంగా శ్రీ వైపు చూస్తూ ఇప్పుడు నేను మిమ్మల్ని రమ్మని అడగలేదే, మీరెందుకు వచ్చినట్టు అని అంటుంది. ఆంటీ భోజనానికి రమ్మని పిలుస్తుంది అని శ్రీ చెప్పడంతో వస్తాను, నువ్వు వెళ్ళు అని వైష్ణవి అంటుంది. శ్రీ కోపంగా దీనికి అంత పొగరు, నేను వచ్చి పిలవడమే ఎక్కువ అనుకుంటే ఇది నన్ను ఇలా మాట్లాడుతుంది, దీనికి ఉంటుంది నా చేతిలో అని కోపంగా శ్రీ వైష్ణవి చేతిలో ఫోన్ని లాక్కుంటాడు. వైష్ణవి టెన్షన్గా ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఓ పక్క నేను పిలుస్తుంటే కనీసం వినిపించుకోవా, ఏముందో ఈ ఫోన్లో అని శ్రీ ఫోన్ చూసేలోపే వైష్ణవి ఫోన్ తీసుకుని నీకు అసలు బుద్ధుందా, వేరే ఒకరి పర్సనల్ ముట్టుకోకూడదని నీకు తెలియదా, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా నీకు అని వైష్ణవి కోపంగా అరుస్తుంది. వైష్ణవి అన్న మాటలు అంటుంటే శ్రీకి కోపం వచ్చి నోర్మొయ్, ఏంటి నోరు లేస్తుంది, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు, నా గురించి ఏం తెలిసే నీకు, ఊరికే మీద పడతావు అని శ్రీ కోపంగా అంటాడు. వైష్ణవి అబ్బో వీడేదో పెద్ద మహారాజు అని ఫీలింగ్ కొడుతున్నట్టున్నాడు, వీడి గురించి ఏం తెలుసుకోవాలి నేను అని అంటుంది. ఏంటే నన్నే వాడు వీడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీ తోలు తీస్తా అని శ్రీ అంటుంటే వైష్ణవి కూడా ఏమాత్రం తగ్గకుండా నువ్వు తోలు తీస్తే తీయించుకుంటా అనుకుంటున్నావా, నీకు చుక్కలు చూపిస్తా, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, నేను వస్తాను అని వైష్ణవి చెప్పడంతో నీ చావు నువ్వు చావు, ఆంటీ పిలవమంది కాబట్టి పిలవటానికి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వైష్ణవి వెళ్తున్న శ్రీ వైపే ఆరాధనగా చూస్తూ తన ప్లేట్లో ఉన్న శ్రీ ఫోటోకి ముద్దు ఇచ్చి ఫోన్లో ఉన్న శ్రీ ఫోటోకి ముద్దు ఇచ్చి తను కూడా కిందకు వెళ్తుంది. ఫాస్ట్గా శ్రీ కిందకు రావటం చూసిన సావిత్రి గారు ఏమైందిరా, అమ్మాయి ఏది రాలేదు అని అడుగుతుంది. ఆంటీ మీరు నాకు ఫుడ్ పెడతారా పెట్టరా, పెట్టకపోతే చెప్పండి, నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను, అంతేకాని ఇక్కడ ఉండి అడ్డమైన వాళ్ళ చేత నేను మాటలు పడలేను అని కోపంగా అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వైష్ణవి ఆ మాటలు విని ఓయ్ మాటలు తిన్నగా రానివ్వు, ఎక్కువ మాట్లాడితే మామూలుగా ఉండదు, ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటున్నావు, ఇక్కడ ఎవరు అడ్డమైన వారు లేరు అని వైష్ణవి అంటుంది. వీళ్ళ గొడవ చూసిన అందరూ ఏం చెయ్యాలో అర్థం కాక వీళ్ళని ఎలా ఆపాలో అర్థం కాక తలలు పట్టుకొని కూర్చొని ఉంటారు. వీళ్ళ గొడవ చూస్తూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఎవరికి ఆపాలో అర్థం కాక వీళ్ళు ఎప్పుడు ఆపుతారో, ఎప్పుడు తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఐశ్వర్య మాత్రం వాళ్ళ ఇద్దరికి భిన్నంగా దృశ్యం దృశ్యం అని అంటూ ఉంటుంది. హర్ష ఐశ్వర్య వైపు చూసి తప్పు అలా అనకూడదు అని చెప్తున్న ఐశ్వర్య ఏమాత్రం వినిపించుకోకుండా దృశ్యం దృశ్యం అని గోల చేస్తూ ఉంటుంది. ముందుగా శ్రీ తేరుకొని ఐశ్వర్య వైపు చూసి ఏంటి తినలా అంటుంది అంటే మేమిద్దరం ఆ రేంజ్లో గొడవ పడుతున్నామా అని అనుకొని శ్రీ మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన ప్లేట్లో భోజనం వడ్డించుకుంటాడు. సావిత్రి గారు అది గమనించి ఈ రోషాలకి ఏమీ తక్కువ లేదు, పట్టు అని శ్రీకి భోజనం వడ్డిస్తుంది. ఆంటీ నన్ను తిట్టారంటే నేను భోజనం చేయను చెప్తున్నా అని శ్రీ అడగటంతో
సావిత్రి గారు ప్రేమగా శ్రీకి తినిపిస్తారు. ఐశ్వర్య నవ్వుతూ అందరి వైపు చూస్తూ ఉంటుంది. హర్ష ఐశ్వర్యకి తినిపిస్తూ ఉంటాడు. ఐశ్వర్య కూడా చిన్న చిన్న ముద్దలు చేసి హర్షకు పెడుతుంది. హర్ష తింటూ సూపర్గా ఉంది అని అంటాడు. ఐశ్వర్య నవ్వుతూ ఉంటుంది. వాళ్ళందరినీ సంతోషంగా చూసిన వైష్ణవికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హర్ష అది గమనించి కళ్ళు తుడుచుకోమని చెప్తాడు. వైష్ణవి హర్ష వైపు తిరిగి సరే అన్నట్లుగా తల గో తల ఊపటంతో శ్రీ వైష్ణవి వైపు చూసి తను హర్షతో మాట్లాడింది గుర్తుకు వచ్చి బాధగా మారిపోతుంది అతని హృదయం. వైష్ణవికి అక్కడ ఉన్న ఫుడ్ అంతగా మంచిగా అనిపించట్లేదు. కానీ తను తినక తప్పదు. తనకు ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల తన మామూలు ఫుడ్ తినలేకపోతుంది. అది గమనించిన హర్ష ఫ్రూట్స్ ఉన్నాయి తింటావా వైష్ణవి అని అడగటంతో వైష్ణవి సరే అని అంటుంది. పక్కనే ఉన్న జానకి గారు వైష్ణవికి ఫ్రూట్స్ ఇవ్వటంతో వైష్ణవి అవి తీసుకొని తింటుంది. శ్రీ బాధని వైష్ణవి ముందు చూపించకుండా తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. హర్ష ఐశ్వర్య ఇద్దరూ తినేసి ఐశ్వర్యని రూమ్కి తీసుకొని వెళ్ళి తనకి ట్యాబ్లెట్స్ వేసి నిద్రపోచి శ్రీ రూమ్లోకి వెళ్తాడు. శ్రీ రూమ్లో లేవకపోవటంతో బాల్కనీలోకి వెళ్ళి శ్రీ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఏమైందిరా, ఎప్పుడూ లేంది ఇలా ఆలోచిస్తున్నావు అని హర్ష అంటుంటే శ్రీ ఒక్కసారిగా హర్షని ఎత్తుకొని నేను ఏ తప్పు చేశాన్రా, తనని నా జీవితంలోకి నేను తీసుకురమ్మానని నేను ఎవరిని అడగలేదు కదా, మరి తను నన్ను ప్రేమించింది అంటే అది నా తప్ప అని శ్రీ బాధపడుతూ అడుగుతాడు. హర్షకి శ్రీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, ఎవరు నేను ప్రేమించింది, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని హర్ష ఆశ్చర్యంగా అడుగుతాడు. వైష్ణవి గురించి మాట్లాడుతున్నా అని శ్రీ చెప్తాడు. శ్రీ బాధగా హర్షని హత్తుకొని నేను తనని నా జీవితంలోకి రమ్మని అడగలేదు, తనని ప్రేమించమని నేను అడగలేదు, మరి ఎందుకురా ఎలా జరిగింది అని శ్రీ బాధగా అంటాడు. హర్ష ఆశ్చర్యంగా ఎవరి గురించిరా నువ్వు మాట్లాడుతుంది అని మళ్ళీ అడుగుతాడు. శ్రీ హర్ష నుంచి దూరం జరిగి హర్ష వైపు చూస్తూ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలియదారా, నేను మాట్లాడుతుంది వైష్ణవి గురించి అని శ్రీ చెప్తాడు. హర్ష ఆశ్చర్యంగా అంటే అని శ్రీ వైపు చూస్తాడు. అవునరా, నేను సాయంత్రం తను నీతో మాట్లాడటం నేను విన్నాను. అంతగా నన్ను ప్రేమించే అమ్మాయి నా జీవితంలో ఉంది అంటే నేను చాలా అదృష్టవంతుడిని అని ఫీల్ అయ్యాను. కానీ నాకు ఆ సంతోషం కొన్నాళ్ళే అని తన మాటల్లోనే అర్థమవుతుంది అని శ్రీ అంటాడు. నువ్వు అలా అనకురా, తనకి ఏం కాదు, తను ఏమీ లాస్ట్ స్టేజ్లో లేదు. బట్ కాకపోతే డాక్టర్ తన గురించి ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పారంట. అందుకే కనీసం తనకి ఉన్న అన్ని రోజులైనా నిన్ను చూసుకోవాలి అనిపించి ఎక్కడికి వచ్చిందిరా అని చెప్తుంటే శ్రీ కోపంగా హర్ష వైపు చూసి నేను అన్నీ విన్నాన్రా, కానీ తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా నా కోసం ఇక్కడ ఉంటే నేను ఎలా తనని ఎదుర్కోగలను అని శ్రీ బాధగా అంటాడు. హర్ష నవ్వుతూ ఏంటి మా శ్రీయేనా ఇలా అంటుంది, తనకి ఏమీ కాదు, తను నిండు నూరేళ్ళు నీతో లైఫ్ లాంగ్ ఉంటుంది, మీరు ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూ ఉంటారు అని హర్ష నవ్వుతూ చెప్తాడు. నిజంగా అది జరుగుతుంది అంటావా, నాకు ఒక హెల్ప్ చేస్తావా శ్రీ అని శ్రీ అంటాడు. హర్ష నవ్వుతూ ఏంట్రా అది, నువ్వు అడగకపోవటం నేను చెయ్యకపోవటమన ఏంటో చెప్పు అని హర్ష అంటుంటే అది నేను ఈ నిర్ణయం నా ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నాను,
నేను ఇప్పుడే ఈ క్షణమే వైష్ణవిని నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నానురా అని శ్రీ తన నిర్ణయాన్ని హర్షతో చెప్తాడు. హర్ష ఆశ్చర్యంగా అంటే అది తన హెల్త్ అని అంటుంటే, లేదురా, నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. తను నాతో ఉన్న అన్ని నాళ్ళు హ్యాపీగా ఉండాలి. నేను తనని మాత్రం వదిలిపెట్టను అని చెప్తాడు. హర్ష శ్రీ వైపు చూస్తూ, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా శ్రీ అని అంటాడు. శ్రీ అడుగు అన్నట్టులో చెప్పటంతో, నువ్వు తనకి హెల్త్ ఇష్యూ ఉందని తన మీద జాలితో నువ్వు వైష్ణవిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా అని హర్ష అడుగుతాడు. శ్రీ నవ్వుతూ, లేదురా, నేను మార్నింగ్ తనని చూడటమే ఫ్లాట్ అయ్యాను. తనని ఇష్టపడ్డాను. కానీ తను ఓవర్గా మాట్లాడటం నాకు నచ్చలేదు. కానీ అది ఎందుకు అప్పుడు అలా మాట్లాడిందో నాకు అర్థమయ్యింది. నేను తనని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదురా. తనంటే నాకు ఇష్టం. ఎవరూ లేరు నా జీవితంలో తను తప్ప అని శ్రీ అంటాడు. హర్ష కోపంగా శ్రీ వైపు చూసి, మరి మేము అని అనటంతో శ్రీ నవ్వుతూ, నువ్వు నా ఫస్ట్ లవర్రా అని హర్షని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా కొంచెం సేపు మాట్లాడుకొని హర్ష ఐశ్వర్య దగ్గరకు వెళ్ళిపోవటంతో శ్రీ వైష్ణవి రూమ్కి వెళ్ళి వస్తాడు. వైష్ణవి తన ఫోన్లో ఎవరిదో ఫోటో చూస్తూ ఉంటుంది. శ్రీకి అది అతని ఫోటోయే అని అర్థమై నవ్వుతూ వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. వైష్ణవికి ఎవరో తనని చూస్తూ ఉన్నట్టుగా అనిపించింది. అటువైపుగా చూసింది. ఎదురుగా శ్రీని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది వైష్ణవి. ఆశ్చర్యంతో, నువ్వేంటిక్కడ అని అంటుంది. ఏంటి, ఏం చేస్తున్నావు అని శ్రీ వైష్ణవి పక్కన కూర్చొని అడుగుతాడు. వైష్ణవి కోపంగా, రేయ్, ఒళ్ళెలా ఉంది? ఇక్కడికి వచ్చి కూర్చున్నదే కాక ఏంటే అంటున్నావా? బలిసిందా అని వైష్ణవి తిడుతుంది. అబ్బా, లేకపోతే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా నీ పిడక మొహానికి అని శ్రీ వైష్ణవిని అంటాడు. ఏయ్, నా చేతిలో అనవసరంగా చేస్తావు, నోరు మూసుకొని బయటికి దొబ్బేయ్ అని వైష్ణవిని అంటుంటే, ఏంటే దొబ్బేసేది అని శ్రీ బెడ్ మీద పడుకొని విష్ణుమూర్తి పూజలో వైష్ణవిని చూస్తూ ఉంటాడు. వైష్ణవి కోపంగా, రేయ్, నువ్వు మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నేను అరుస్తా అని అంటుంది. అరవై, నేను చూస్తా అని శ్రీ అంటాడు. వైష్ణవికి తన మనసులో శ్రీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది బయటికి చూపించకుండా ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకొని శ్రీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. శ్రీ వైష్ణవి చెయ్యి పట్టుకుని తన పక్కన పడుకున్నట్టుగానే లాగుతాడు. శ్రీ అలా చేస్తాడు అని ఊహించని వైష్ణవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతుంది. శ్రీ వెంటనే వైష్ణవి బుగ్గ మీద ముద్దు పెట్టి దూరం జరిగి వైష్ణవిని కదుపుతాడు. అంతవరకు వైష్ణవి అలాగే ఆశ్చర్యంగా ఉండటం గమనించి శ్రీ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. వైష్ణవి కోపంగా శ్రీ వైపు చూసి, నువ్వు నా బొగ్గ మీద ముద్దు పెట్టావా అని అడుగుతుంది. శ్రీ నవ్వుతూ, లేదు, నీకు అలా అనిపించిందా? అయితే ముద్దు పెట్టానా అని టీస్ చేస్తూ అడుగుతాడు. వైష్ణవి కోపంగా బెడ్ మీద నుంచి లేచి, నువ్వు ముందు బయటకు వెళ్ళు అని అంటుంది. శ్రీ ఏమాత్రం పట్టించుకోకుండా వైష్ణవి వైపే చూస్తూ, ఏ, నేను ఇక్కడ ఉంటే నువ్వు నన్ను లవ్ చేస్తావు అని భయమా అని అంటాడు. వైష్ణవి కోపంగా, నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంది. శ్రీ నవ్వుతూ, అవును, నీ పిచ్చే పట్టింది.
పెళ్లి చేసుకుందామా అని డైరెక్ట్గా అడుగుతాడు. లేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని తడబడుతూ చెప్తుంది. నేనంటే ఇష్టం లేకపోతే ఏమయ్యింది? పెళ్లి చేసుకోవటానికి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకుంటారా ఏంటి? ప్రేమ ఉంటే చాలు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని శ్రీ అంటాడు. శ్రీ అంత డైరెక్ట్గా వైష్ణవిని అడుగుతాడు అని ఊహించలేదు. అందుకే వైష్ణవి కంగారుగా అనిపించి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటుంది. అయ్యో వైష్ణవి బేబీ, నేనేం మాట్లాడుతూ ఉన్నానో నాకు తెలుసు. నీకు నేనంటే ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే లేదు. అంతేకాని నువ్వు టెన్షన్ పడిపోకు. నీకు అంత సీన్ లేదులే. అయినా నేను నీ మీద ప్రాంక్ చేశా. నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అని శ్రీ నవ్వుతాడు. వైష్ణవి బాధగా, నిజమేలే, నేను అలా కూడా ఆలోచించలేను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీ వైష్ణవిని గోడకి లాక్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతాడు. వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే శ్రీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. శ్రీ వైష్ణవి కళ్ళల్లో బాధని గమనిస్తూ ఉంటాడు. శ్రీ వైష్ణవి కళ్ళల్లో బాధను చూసి తన గుండెలకు హత్తుకుంటాడు. వైష్ణవికి ఆమె నిమిషం శ్రీ మీద ఉన్న ప్రేమ చెప్పాలి అనిపించినా తనకి ఉన్న క్యాన్సర్ కారణంగా తను శ్రీతో చెప్పలేకపోతుంది. శ్రీ అది గమనించి, చూడు, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నాకంటూ ఎవరూ లేరు. కానీ నీకు ఇష్టమైతే చెప్పు, ఆంటీ వాళ్ళతో మాట్లాడతాను, పెళ్లి చేసుకుందామా అని శ్రీ చెప్తాడు. వైష్ణవికి శ్రీ అంటే ప్రాణం. కానీ తన గురించి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అలాగే సతమతమవుతూ ఉంటుంది. శ్రీకి విసుగ్గా అనిపించి వైష్ణవిని పక్కన నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైష్ణవి అలాగే గోడకి ఆనుకొని మోకాళ్ళలో తలపెట్టి ఏడుస్తూ, ఎందుకు శ్రీ, నా బాధ నీకు అర్థం కాదు అని అనుకుంటుంది. శ్రీ బయటికి వచ్చి సావిత్రి గారితో మాట్లాడుతాడు. సావిత్రి గారు మాకు ఇష్టమే అని చెప్పడంతో, ఆంటీ, నేను ఇప్పటికిప్పుడే తను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఈ ఈ నిమిషం నుంచే నాకు తను ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా అని అంటుంటే, పూజ గదిలో ఉన్న అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం తీసుకువచ్చి శ్రీ చేతికి ఇస్తుంది సావిత్రి గారు. శ్రీ అది తీసుకుని థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి మళ్ళీ వైష్ణవి దగ్గరకు వెళ్ళి వైషు అని పిలుస్తాడు. వైష్ణవి ఏంటా అని తల పైకి ఎత్తి చూసిన వెంటనే తన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అలా హఠాత్తుగా జరిగిన పరిమాణానికి వైష్ణవికి ఏం చెప్పాలో కూడా అర్థం కాక శ్రీ వైపే కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. శ్రీ నవ్వుతూ, ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి. నీ కంటి నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదు. నువ్వు నాకు తెలిసి నాతో నిండు నూరేళ్ళు ఉంటావు. అంతేకాని నీకు ఏదో అయిపోతుంది అని నువ్వు భయపడకు. అదేమీ లాస్ట్ స్టేజ్లో లేదు, ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ మధ్యలోనే ఉంది. రేపే ఆంటీ వాళ్ళకి చెప్పి మనం ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తున్నాం అని శ్రీ చెప్తాడు. వైష్ణవి అయోమయంగా, అంటే నా గురించి నీకు తెలుసా అని అంటుంది. తెలుసు అని శ్రీ చెప్పడంతో వైష్ణవికి అప్పటి వరకు తాను అణుచుకున్న బాధ మొత్తం శ్రీకి చెప్పడానికి శ్రీని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. శ్రీ వైష్ణవి వెన్ను నిమురుతూ, ఏం కాదురా, నువ్వేం కంగారు పడకు అని తనకి చెప్తూ తనని బెడ్ మీదకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తనకి వాటర్ తాగిస్తాడు. శ్రీ వైష్ణవికి వాటర్ తాగించి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. వైష్ణవి వేసుకున్నా అని తల ఊపటంతో, సరే పడుకో, నేను నా రూమ్కి వెళ్తాను
అని శ్రీ చెప్తాడు. వైష్ణవి శ్రీ చెయ్యి పట్టుకొని లేదు నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. శ్రీకి కూడా వైష్ణవిని ఆ నిమిషం ఒంటరిగా వదలాలి అని అనిపించక శ్రీ కూడా అక్కడే బెడ్ మీద పడుకొని వైష్ణవిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఉంటాడు. అది సరే కానీ నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్తావా అని శ్రీ అంటాడు. వైష్ణవి శ్రీ వైపు చూసి ఏంటి అని అంటుంది. అది ఏంటంటే నీకు ఐశ్వర్య ఎలా తెలుసు? పైగా నువ్వు నన్ను ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు? నేను నీకు ఫస్టే తెలిసినప్పుడు నువ్వు నాకు డైరెక్ట్గా ప్రపోజ్ చెయ్యొచ్చు కదా అని శ్రీ అడుగుతాడు. వైష్ణవి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ సరే చెప్తాను, కానీ నువ్వు నన్ను తిట్టకూడదు అని అంటుంది. ఏంటమ్మా బుజ్జి, నేను నిన్ను తిడుతున్నానా? నువ్వు నన్ను తిట్టకుండా ఉంటే అదే చాలు, నీ వాగుడు మేము తట్టుకోలేం అని శ్రీ అంటాడు. వైష్ణవి శ్రీ వైపు కోపంగా చూస్తుంది. శ్రీ నవ్వుతూ సరదాగా అన్నానులే, కానీ చెప్పు ఇంతకీ నీకు ఐశ్వర్య ఎలా పరిచయం అని అడుగుతాడు. అది ఏంటంటే తను కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది. తానే నన్ను సేవ్ చేసింది. అలా తెలుసు. నాకు బ్లడ్ ఇచ్చి తను కాపాడింది. దాని తర్వాత ఒకసారి నేను నీకు ప్రపోజ్ చేద్దాము అని నీ దగ్గరకు వస్తుంటే తన కార్ సడన్ బ్రేక్ వేసింది. ఎందుకంటే నీకు ప్రపోజ్ చేసే టెన్షన్లో నేను ముందుకు వచ్చే కార్ చూసుకోలేదు అని వైష్ణవి చెప్తుంది. అలా నాకు ఐశ్వర్య తెలుసు. ఇంకా నేను నీకు ప్రపోజ్ చేద్దాము అని అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక తర్వాత డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి బిజినెస్ చూసుకోవాల్సి వచ్చింది. అన్నీ సర్దుకున్నాక నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను. ఆ టైంకి సడన్గా ఎందుకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్స్ చెప్పింది. అది విని ఆశ్చర్యపోయాను. తన హెల్త్ ఇష్యూ గురించి డాక్టర్కి చెప్పింది. శ్రీతో చెప్తుంది. ఏంటో మనం కలవడం ఎవరికి ఇష్టం లేనట్టుంది అని శ్రీ నిట్టూర్పుగా అంటాడు. వైష్ణవి శ్రీ వైపు చూసి ఇప్పుడు నీకంతా తెలిసింది కదా, నేను నిన్ను ఒకటి అడగనా? నువ్వు కోపడకే అని అంటుంది. శ్రీ ఏంటా అన్నట్లు వైష్ణవి వైపు చూస్తాడు. అది ఏంటంటే ఇప్పుడు మన పెళ్ళి అయిపోయింది కదా అని వైష్ణవి అంటుంటే శ్రీ నవ్వుతూ మరి ఫస్ట్ నైట్ కూడా అవ్వాలా అని అంటాడు. వైష్ణవి గుర్రుగా శ్రీ వైపు చూసి నేను చెప్పేది అసలు వినవా నువ్వు అని తల మీద కొడుతుంది. అబ్బా సరే కానీ చెప్పు అని శ్రీ అంటుంటే అది మరి నువ్వు నేను చనిపోయాక ఇంకో పెళ్ళి చేసుకుంటావా అని వైష్ణవి అడుగుతుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న శ్రీ కోపంగా మారిపోయి నీకసలు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకైనా అర్థమవుతుందా? నీకేం కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకో. నీకేదైనా అయితే నేను కూడా నీతో పాటే చచ్చిపోతా అని శ్రీ అంటాడు. వైష్ణవి కంగారుగా శ్రీ నోటి మీద చెయ్యి వేసి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఇంకోసారి ఎలా పడితే అలా మాట్లాడొద్దు అని అంటుంది వైష్ణవి. మరి ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడావు అంటే నేను ఒప్పుకోను. నీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, మరి ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావు? పైగా అది సెకండ్ స్టేజ్లోనే ఉంది. డాక్టర్స్ నిన్ను సేవ్ చేయగలరు అని చెప్పారు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు అని శ్రీ అడుగుతాడు. అదేమో నాకు కూడా తెలియట్లేదు. తెలియకుండానే నాకు భయంగా ఉంటుంది. నువ్వు మాత్రం నన్ను వదిలేయకు అని వైష్ణవి అంటుంది.
శ్రీ నవ్వుతూ సరే నువ్వు నిద్రపో, నేను ఇప్పుడే వస్తా అని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు శ్రీ. శ్రీ అటు వెళ్ళడమే వైష్ణవి ఫోన్ తీసుకొని ఎవరికో మెసేజ్ పంపిస్తుంది. అటువైపు మెసేజ్ చదువుతూ ఉన్న వ్యక్తి క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. వెంటనే ఆ మెసేజ్ చూసి వైష్ణవికి కాల్ చేస్తాడు. వైష్ణవి ఫోన్ సైలెంట్లో పెట్టి కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అని అంటుంది. ఓకే, నువ్వు ఇలాగే చెప్పినట్లే చేస్తే మీ పేరెంట్స్ని నేను ఏమీ చెయ్యను అని అంటాడు. సార్ ప్లీజ్ మా అమ్మ నాన్నని వదిలేయండి, నేను మీకు దండం పెడతాను అని అంటుంది. వైష్ణవి ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నావు? నేను ఏమీ చెయ్యను అని చెప్పానుగా. నువ్వు నా మాట వినకపోతే మీ నాన్న మీ అమ్మ చచ్చిపోతారు. అలాగే నీ యాక్టింగ్ కంటిన్యూ చెయ్యు, లేదంటే తెలుసుగా నేనేం చేస్తానో అని అతను అంటాడు. సార్ ప్లీజ్ మీకేమైనా గొడవ ఉంటే అది మీరు చూసుకోవాలి. మధ్యలో నన్ను నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చెయ్యకూడదు అని వైష్ణవి అంటుంది. అవునా, మరి నువ్వు ఆ శ్రీని ఎందుకు ప్రేమించావు? నువ్వు చేసిన తప్పు అదే. నీ జీవితంలో నువ్వు వాడిని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు అని అవతల ఉన్న వ్యక్తి అంటాడు. సార్ ప్లీజ్ మీకు దూరంగా వెళ్ళిపోతాం, కనీసం నేను శ్రీతో కూడా ఉండను, మా అమ్మా నాన్నను వదిలేయండి అని అంటూ ఉండగానే శ్రీ బాల్కనీలో నుంచి రావటం గమనించి కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది వైష్ణవి. అవతల వైపు ఉన్న అతను చూస్తా వైష్ణవి, నువ్వు ఆ శ్రీ ఎలా సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ ఫోన్లో ఉన్న అతను. వైష్ణవి నిద్రపోతూ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది. శ్రీ వైష్ణవి పక్కన పడుకొని తననే చూస్తూ నేను ఎలా సేవ్ చేయాలో నాకు తెలుసు, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే అదే చాలు, నీకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేస్తా అని మనసులోనే అనుకుంటాడు శ్రీ. అంటే వైష్ణవి గురించి శ్రీకి ముందే తెలుసా? ఏమో అండి, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. చూడాలి ఎలా పోతుందో ఈ స్టోరీ. వైష్ణవి కదిలినట్టుగా అనిపించి తనని జోకొడుతూ ఆలోచిస్తూ నిద్రపోతాడు శ్రీ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఐశ్వర్య మార్నింగ్ లేచి హర్షాని లేపుతుంది. హర్ష నిద్రపోతూ ప్లీజ్ కొంచెం సేపు పడుకొని అమ్మా అని అంటాడు. ఆయన ఐశ్వర్య వినిపించుకోకుండా హర్షని లేపుతూ ఉంటుంది. హర్షకి విసుగ్గా అనిపించి లేచి కూర్చొని కోపంగా ఐశ్వర్య వైపు చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య హర్ష కోపంగా చూడటం చూసి భయంగా అనిపించి ఏడుపు మొహం పెడుతుంది. హర్షకి ఏదో గుర్తుకు వచ్చి ఐషు ఇటురా, నేనేమీ కోప్పడను అని ఐశ్వర్య దగ్గరకు తనని తీసుకుంటాడు. నిజంగానా? నువ్వు అలా లేచేసరికి నాకు భయం వేసింది అని ఐశ్వర్య అమాయకంగా చెప్తోంది. హర్ష నవ్వుతూ అదేం లేదురా, ఇప్పుడే నిద్ర లేచాను కదా, అది కూడా నువ్వు నన్ను లేపావు, అందుకే కొంచెం చిరాగ్గా అనిపించింది అని ఐశ్వర్యకి చెప్పి నువ్వు ఫ్రెష్ అవుతావా, అమ్మని పిలవనా అని అడుగుతాడు హర్ష. ఐశ్వర్య సరే అనటంతో సరే ఎక్కడే ఉండు, నేను వెళ్ళి అమ్మని తీసుకొని వస్తాను అని చెప్పేసి హర్ష హాల్లోకి వెళ్తాడు. హాల్లోకి వచ్చిన హర్షకి సావిత్రి గారు కిచెన్లోకి వెళ్ళటం కనిపించి అమ్మ ఆగు అని పిలుస్తాడు. ఆవిడ ఆగి ఏమైందిరా అని అడిగితే ఐశ్వర్యాని రెడీ చెయ్యమ్మా అని చెప్తాడు. సావిత్రి గారు నవ్వుతూ సరే అని ఐశ్వర్యాని రెడీ చేయడానికి తన రూమ్లోకి వెళ్తారు.
ఐశ్వర్యాని కొంచెం సేపటికి రెడీ చేసి హాల్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టి నీకు పాలు తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తోంది సావిత్రి గారు. అప్పటికే జానకి గారు అందరికీ కాఫీ పెట్టి ఐశ్వర్యకి పాలు రెడీ చేస్తూ ఉంటారు. సావిత్రి గారు నవ్వుతూ, వదిన, మీకు ఎందుకు ఇంత శ్రమ, నేను చేసేదాన్ని కదా అని అంటుంటే జానకి గారు సావిత్రి గారి వైపు కృతజ్ఞతతో చూస్తూ, మీకు ఎలా రుణపడాలో తెలియట్లేదు వదిన గారు. మీరు ఐశ్వర్యాని చిన్న పిల్లలా చూసుకుంటున్నారు, మాకు అదే చాలు అని జానకి గారు అంటారు. అయ్యో వదిన, ఆ మాత్రం దానికే అంత పెద్ద మాటలు ఎందుకు? ఐశ్వర్య నాకు కూతురులాగే, నేను తనని కోడలుగా అనుకోవట్లేదు. ఏ నా కూతురైతే చూసుకోనా చెప్పు? నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? తను తొందరగా సెట్ అయిపోతుంది కదా, అయిపోతుంది పద ముందు అని సావిత్రి గారు మేడ్కి టిఫిన్స్ ఏం ప్రిపేర్ చేయాలో చెప్పేసి జానకి గారిని తీసుకొని హాల్లోకి వస్తారు. అప్పటికే అందరూ హాల్లో కనిపించడంతో అందరికీ కాఫీ ఇచ్చి ఐశ్వర్యకి పాలు తాగించమని జానకి గారికి చెప్తోంది. శ్రీ, వైష్ణవి ఇద్దరు హాల్లోకి వచ్చి ఆంటీ, మేము లండన్ వెళ్తున్నాము అని చెప్తాడు. సావిత్రి గారు ఆశ్చర్యంగా అదేంట్రా అని అడుగుతాడు. అది అంటే నాకు అక్కడ ఆఫీస్ వర్క్ ఉంది, అందుకే నేను వైష్ణవిని తీసుకొని వెళ్ళాలి, అక్కడ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి అని శ్రీ చెప్తాడు. సర్లేరా, ముందైతే టిఫిన్ చేసి బయలుదేరండి అని సావిత్రి గారు చెప్పడంతో సరే అండి అని వైష్ణవిని అక్కడ కూర్చోబెట్టి నీతో మాట్లాడాలి అని హర్షని పక్కకు తీసుకొని వెళ్తాడు. హర్ష, ఏమైందిరా? ఎందుకలా పక్కకి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావు అని అడిగితే, నిన్న నైట్ శ్రీ బాల్కనీలో ఉన్నప్పుడు వైష్ణవి ఎవరితోటో కాల్ మాట్లాడడం గురించి హర్షకి చెప్తాడు. హర్ష ఆలోచిస్తూ, ఒక్క నిమిషం ఆగరా అని తనకు తెలిసిన వాళ్ళకి వైష్ణవి గురించి చెప్పి తన ఫోటో పంపించి తన గురించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్తాడు. అతను ఒక 10 నిమిషాల్లో మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. హర్ష శ్రీ వైపు చూసి, మరి ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావురా అని అడుగుతాడు. శ్రీ, నేను వైష్ణవికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి తనని అందరి ముందు పెళ్లి చేసుకొని నా భార్యగా పరిచయం చెయ్యాలి అనుకుంటున్నా. కానీ నిన్న నేను తనకి ఎందుకు తాళి కట్టాను అంటే తనకి నిజంగానే క్యాన్సర్ ఉందేమో, మళ్ళీ ఎక్కడ నేను తనని మిస్ చేసుకుంటానేమో, తను ఉన్న అన్ని రోజులు నాతో ఉండాలి అన్న ఆశతో ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. కానీ అది ఇప్పుడే కరెక్ట్ అని నాకు అర్థమయ్యింది. కానీ దానిలో మాత్రం వైష్ణవి తప్పు కూడా ఉందని తెలిస్తే మాత్రం నేను తనని ఎప్పటికీ క్షమించను అని అంటాడు శ్రీ. హర్ష నవ్వుతూ, మరి ఒక్క రోజులోనే ప్రేమ పుడుతుంది నిజమేరా, ఈ ప్రేమ చాలా విచిత్రమైనది అని అంటాడు హర్ష. శ్రీ నవ్వుతూ, అదే కదా అర్థం కాని విషయం, అది ఒక్క రోజులో కాదు, ఒక నిమిషంలో అయినా జరుగుతుంది, ఆ ప్రేమకి ఉన్న మ్యాజిక్ అది అని అంటాడు. ఇంతలో హర్షకి అతను కాల్ చేసి వైష్ణవి గురించి డీటెయిల్స్ చెప్తాడు. వైష్ణవి గురించి తెలుసుకున్న హర్ష ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతే శ్రీ హర్షని ఏమైందిరా, ఏమని చెప్పారు అని అడుగుతాడు. వైష్ణవితో ఇలా చేపిస్తుంది భరత్ ఇండస్ట్రీస్ CEO అంట అని చెప్తాడు. శ్రీ ఆశ్చర్యంగా, భరత్ ఇండస్ట్రీస్ CEOనా అంటే భరత్ అని అంటాడు. అవునరా వాడే అని హర్ష ఏదో మాట్లాడబోతూ ఉండేంతలో హర్షకి భరత్ నుంచి కాల్ వస్తుంది. హర్ష కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంటే, ఏంటి హర్ష, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అని పొగరుగా అంటాడు. హర్ష ఆశ్చర్యంగా, భరత్
అని అంటాడు. అవునరా, నేనే. నిన్ను బిజినెస్లో ఎలాగో టాప్ చేయలేదు, కానీ ఇలా నీ ఫ్రెండ్ జీవితంతో ఆడుకోవాలి అని అనుకున్నా. కానీ అది నువ్వే ముందే పసిగట్టావు అని అంటాడు. హర్ష కోపంగా నీకేం కావాలి అని అంటాడు. నా కంపెనీ టాప్లో ఉండాలి, నువ్వు నాకంటే తక్కువలో ఉండాలి అని అంటాడు. సరే, వైష్ణవి ఫ్యామిలీని వదిలే, తన పేరెంట్స్కి ఏ చిన్న హాని కలగకూడదు అని అంటాడు హర్ష. భరత్ ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు నీ ఫ్రెండ్ అయిన శ్రీగాడి కోసం ఇదంతా చేస్తున్నావా? అయితే ఓకే, మీ కంపెనీ నా పేరు మీద రాయాలి అని అంటాడు. హర్ష ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే, ఎప్పుడు కలవాలో చెప్పు అని అంటాడు హర్ష. భరత్, ఏంటి మీ శ్రీగాడి కోసం ఎంత చేస్తున్నావా? వాడు అంత మంచి ఫ్రెండా అని అంటాడు. హర్ష కోపంగా, చూడు, నువ్వు నా బిజినెస్ కావాలన్నావు, నేను నీకు ఇస్తా అని చెప్పా. కానీ నువ్వు నా ఫ్రెండ్ గురించి ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో కూడా తెలియదు. టైం చూసి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు, కానీ అది ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. నీకు కావాల్సింది నా బిజినెస్ కాబట్టి దాని వరకే నువ్వు మాట్లాడు. నా ఫ్రెండ్షిప్ గురించి నీకు అనవసరం. ఇంతకీ ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలో చెప్పు అని హర్ష కోపంగా కాల్ కట్ చేసేస్తాడు. శ్రీ కోపంగా, ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? కంపెనీ వాడి పేరు మీద రాసి చేస్తావా? అది మనం కష్టపడి ఈ పొజిషన్కి తీసుకొని వచ్చాం అని అంటాడు. హర్ష సైడ్ స్మైల్తో శ్రీ వైపు చూశాడు. శ్రీకి ఆ స్మైల్ అర్థమై, ఓకే అయితే మరి నేను లండన్ వెళ్ళి వచ్చాక అని అడుగుతాడు. తన హెల్త్ గురించి నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో తెలుసుకో. ఒకవేళ నిజమైతే తనకి ట్రీట్మెంట్ చాలా అవసరం, లేకపోతే పేరెంట్స్ కోసం అబద్ధమాడినా నువ్వు తనని యాక్సెప్ట్ చెయ్యు. ఎందుకంటే తల్లిదండ్రి కోసం ఏమైనా చెయ్యవచ్చు, కానీ తను నిన్ను ప్రాణంగా ప్రేమించింది. ఉన్నన్ని రోజులైనా నీతో మంచిగా ఉండాలి అని అనుకుంది. అది నువ్వు తొందరగా తన గురించి తెలుసుకున్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే అని హర్ష అంటాడు. హర్ష మాటలు విన్న శ్రీ, ఓకేరా, నేను తనతో ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. ఒకవేళ తన ఆరోగ్యం గురించి నిజం చెప్తే ఓకే, లేదంటే లేదు అని శ్రీ హర్ష ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. శ్రీ వైష్ణవి దగ్గరకు వెళ్ళి, నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. వైష్ణవి నవ్వుతూ, మాట్లాడు అని అంటుంది. ఇక్కడ కాదు, కొంచెం పక్కకి రా అని శ్రీ అంటాడు. వైష్ణవి అందరి వైపు చూసి సరే అని తల ఊపుతుంది. వైష్ణవి రూమ్లోకి వెళ్ళటంతో శ్రీ హర్ష వైపు చూసి తను కూడా రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళిన శ్రీ వైష్ణవి వైపే కోపంగా చూస్తాడు. వైష్ణవి శ్రీ రూమ్లోకి రావటం చూసి, ఏమయ్యింది, మాట్లాడాలి అని పిలిచావు అని అడుగుతుంది. శ్రీ రూమ్లోకి వెళ్ళి వైష్ణవి వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. వైష్ణవి శ్రీ వైపు చూసి, ఏమయ్యింది, అంత కోపంగా ఉన్నావు? మాట్లాడాలి అని పిలిచి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావేంటి అని అడుగుతుంది. శ్రీ కోపంగా వైష్ణవి చెంప మీద కొడతాడు. వైష్ణవి ఆశ్చర్యంగా, ఏమయ్యింది, ఇప్పుడు నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతుంది. శ్రీ వైష్ణవి ఇంకో చెంప మీద కూడా కొట్టి, ఇప్పుడు నిజం చెప్పు, ఎక్కడికి నిన్ను పంపించింది ఎవరు అని అడుగుతాడు. వైష్ణవికి ఏమీ అర్థం కాక, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని తడబడుతూ అడుగుతుంది. నేను ఎక్కడికి పంపించిన వాడి గురించి తెలిసింది. నువ్వు ఏ ప్లాన్తో ఇక్కడికి వచ్చావు అది చెప్తే నీకు చాలా బెటర్ అని అంటాడు శ్రీ. వైష్ణవి బాధగా శ్రీ వైపు చూసి, నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది. శ్రీ కోపంగా వైష్ణవి వైపు చూసి, చూడు, నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. నేను నీ గురించి మొత్తం తెలుసుకున్నా. ఇప్పుడు
నువ్వు నిజం చెప్పలేదు అంటే జీవితంలో నేను నీ మొహం కూడా చూడను అని అంటాడు శ్రీ. వైష్ణవి ఏడుస్తూ, చెప్తాను, కానీ నువ్వు నాకు దూరం కావద్దు. నువ్వు లేకుండా నేను నిమిషం కూడా ఉండలేను. ప్లీజ్ అర్థం చేసుకో అని ఏడుస్తూ అంటుంది ఐశ్వర్య. శ్రీ సరే చెప్పు అని అంటాడు. అది మీ గురించి భరత్ ఇలా చేయమని చెప్పాడు. మీకు తెలుసు కదా భరత్ ఇండస్ట్రీస్ అని వైష్ణవి అంటూ ఉంటే, అదంతా నేను తెలుసుకున్నాను. నీ హెల్త్ విషయం చెప్పు, అది అయినా నిజమా లేకపోతే నాటకమా అని శ్రీ అడుగుతాడు. వైష్ణవి ఏడుస్తూ, నిజమే చెప్తున్నాను శ్రీ. నా ఆరోగ్యం గురించి నేను నీకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అని అంటుంది. శ్రీ నిజమే, నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, కానీ నేనే తొందరపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ గురించి తెలుసుకోకుండా అసలు నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకోలేదు అని అంటాడు శ్రీ. లేదు శ్రీ, నేను నిజం చెప్తున్నాను. అమ్మా నాన్న గురించి ఇలా ఆలోచించాను, కానీ నువ్వంటే నాకు ఇష్టం. నా ఆరోగ్యం గురించి నిజమే చెప్తున్నాను. నాకు నిజంగా క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉంది. నువ్వు నమ్మితే నమ్ము, లేదంటే లేదు అని వైష్ణవి అంటుంది. అవునా, సరే అయితే మరి ఇప్పుడు నువ్వు నాతో లండన్ వస్తావా అని అడుగుతాడు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నన్ను నమ్ము, కావాలంటే నేను ఇక్కడే ఉంటాను. నీకు తెలిసిన డాక్టర్స్ని ఎవరికైనా పిలిపించి నువ్వు నాకు ఇక్కడే టెస్టులు చేయించు అని అడుగుతుంది వైష్ణవి. సరే అయితే నువ్వు రెడీగా ఉండు, ఒక అరగంటలో ఇక్కడికి డాక్టర్ వస్తాడు అని శ్రీ చెప్పేసి హర్ష దగ్గరకు వెళ్తాడు. హర్ష శ్రీ రావటం గమనించి ఏమయ్యింది అని అడిగితే తను నిజమే చెప్తుంది అనిపిస్తుంది, కానీ ఎందుకైనా మంచిది మనం వేరే ఆప్షన్ తీసుకోకుండా డాక్టర్ని పిలిపించి తనకి ఇక్కడే టెస్టులు చేద్దాం అని అని తనే అడిగింది. ఇక్కడే టెస్టులు చేయించమని అని అంటాడు. తను అంత బలంగా చెప్తుంది అంటే తను నిజమే చెప్తుంది. నువ్వు తొందరపడి డాక్టర్ని పిలిపించొద్దు అని అంటాడు హర్ష. శ్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి అక్కడికి వచ్చి శ్రీ భుజం మీద చెయ్యి వేస్తుంది. శ్రీ ఎవరు అని అటు తిరిగి చూసేసరికి వైష్ణవి చిన్నగా నవ్వుతూ డాక్టర్స్ ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది. శ్రీ హర్ష వైపు చూడటంతో హర్ష అక్కడికి నుంచి దూరంగా వెళ్ళి డాక్టర్కి కాల్ చేస్తాడు. శ్రీ వైష్ణవి వైపు తిరిగి చూడు వైష్ణవి, నువ్వు నిజం చెప్తున్నావని నమ్ముతున్నాను, కానీ అని ఏదో చెప్తూ ఆగిపోతాడు. నాకు తెలుసు శ్రీ, హర్ష విషయంలో జరిగింది మొత్తం నాకు తెలుసు. అందుకే నేను నీకు నిజం మాత్రమే చెప్పాను. సరే, నీకు నమ్మకం లేకపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు. డాక్టర్స్ వస్తున్నారు కదా అని వైష్ణవి అంటుంది. హర్ష డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పడంతో మేము అక్కడికి వస్తున్నాం అని డాక్టర్స్ బయలుదేరి అక్కడికే వస్తారు. హర్ష కాల్ కట్ చేసి ఇటువైపు తిరిగేసరికి ఐశ్వర్య కోపంగా హర్షని చూస్తూ ఉంటుంది. ఏమైంది అలా చూస్తుంది? నేను ఇప్పుడు ఏం చేయలేదు కదా అని అనుమానంగా ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య కోపంగా శ్రీ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు అన్నం తినిపించలేదు, ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు అని అమాయకంగా అడుగుతుంది. అమ్మయ్య, నీకు అన్నం తినిపించలేదని వచ్చావా? లేదంటే నీకు నిజం మొత్తం గుర్తుకు వచ్చిందేమో, ఇక్కడ ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతావేమో అని అనుకున్నాను నీ కోపం చూసి అని మనసులోనే అనుకుంటాడు హర్ష. ఇంతలో జానకి గారు, అమ్మ ఐషు ఇట్రా, నేను తినిపిస్తాను అని బ్రతిమిలాడుతున్నట్టు ఐశ్వర్య మొండిగా, వద్దు నాకు హర్షానే తినిపించాలి
అని ఐశ్వర్య మొండి పట్టు పడుతుంది. జానకి గారు హర్షకి అన్నం ప్లేట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హర్ష ఐశ్వర్యకు తినిపించి తన మూత తుడిచి, గుడ్ గర్ల్, ఇంకా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని హర్ష చెప్తాడు. ఐశ్వర్య హర్ష దగ్గరికి వచ్చి నాకు కిస్ పెట్టు అని అడుగుతుంది. హర్ష ఆశ్చర్యంగా నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటాడు. ఐశ్వర్య అమాయకంగా మొహం పెట్టి నాకు కావాలి, ఇస్తావా లేదా అని చిన్నపిల్లల మారాం చేస్తుంది. హర్ష కంగారుగా చుట్టూ చూస్తూ ఎవరు వాళ్ళని చూడట్లేదు అనిపించి ఐశ్వర్య చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి చాలా అని అడుగుతాడు. ఐశ్వర్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తూ హర్ష బొగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హర్ష ఆశ్చర్యంగా వెళ్తూ ఉన్న ఐశ్వర్య వైపే చూస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్స్ అక్కడికి రావటంతో హర్ష వైష్ణవిని చూపించి తననే మీరు చెక్ చేయాలి అని చెప్తాడు. డాక్టర్ వైష్ణవికి చెక్ చేసి రిపోర్ట్స్ రేపు మార్నింగ్ వస్తాయి అని డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీ ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చొని ఉంటాడు. వైష్ణవి శ్రీ దగ్గరకు వెళ్ళి నీతో మాట్లాడాలి అని చెప్పి తను అనుకున్నది శ్రీతో చెబుతుంది. శ్రీ కోపంగా వైష్ణవి చెంప మీద కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో చేయండి. ఎందుకు కొట్టింది